హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్. ఈరోజు వీడియోలో ఉత్తరాంధ్ర స్పెషల్ బెల్లం ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ పచ్చడి టిఫిన్లోకి పెరుగన్నంలోకి ఎక్కువగా బాగుంటుంది. ఈ పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి. కాయ పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది. పులుపు తక్కువగా ఉన్న మామిడికాయలు అయితే బెల్లం తక్కువ పడుతుంది. పచ్చి బంగినపల్లి మామిడికాయలతో కూడా ఈ పచ్చడి పెట్టచ్చు. అయితే నేను ఇప్పుడు ఈ పచ్చడి పెట్టడానికి రసం మామిడికాయలు తీసుకున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆది హోమ్ డైరీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మామిడికాయలు శుభ్రంగా కడిగి తొడుము కట్ చేసి పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. పచ్చడి పెట్టే విషయంలో కొన్ని విషయాలు కంపల్సరీ పాటించాలి. అందులో భాగంగా ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనం ఏ వస్తువు తీసుకున్నా సరే మన చేతులు అయినా సరే తడేమి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. కొలతల ప్రకారంగా అన్నీ కరెక్ట్గా వేసి తడి తగలకుండా జాగ్రత్త తీసుకుంటేనే పచ్చడి నెలల తరబడి కాదు సంవత్సరాల తరబడి ఉంటుంది. ఇప్పుడు మామిడికాయలని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. బెల్లం ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు ఎలా చెక్కాల్సిన అవసరం లేదండి. ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనం ఆవకాయకి తొక్క టెంక రెండు వండిస్తాం కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఎలా పెట్టుకుంటున్నాను. పచ్చడిని లక్ష్మీదేవి సమానంగా భావిస్తారండి. ఎప్పుడు పడితే అప్పుడు అంటుకోవడం ముట్టుకోవడం చేయరు. పాత రోజుల్లో ఇలాంటి సిద్ధాంతాలు బాగా పాటించేవాళ్ళండి. ఇప్పుడు కాస్త తగ్గినాయి అని అనుకోవాలి. ఇదివరకు రోజుల్లో అంటే పచ్చడి ఎక్కువగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొంచెం కొంచెంగా పెట్టుకుంటున్నారు. పెట్టిన కొంచెం పచ్చడి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి కావాల్సినప్పుడు తీసుకుని తింటూ ఉంటారు. అలా చేస్తే అవి ఫ్రిడ్జ్లో ఉన్నంత వరకు బాగుంటాయండి. 4 రోజులు తీసి బయట పెట్టామనుకోండి పాడైపోతాయి. కానీ ఈ పచ్చడి నేను ఫ్రిడ్జ్లో పెట్టేలా పెట్టట్లేదండి. ఎండలో ఎండబెడతాను. దానివల్ల 2 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మామిడికాయలు కట్ చేయడం అయిపోయింది. గిన్నె కొలతల్లో ఎన్ని గిన్నెలు అయింది చెప్తాను. 4 గిన్నెల ముక్కలు నిండుగా తీసుకున్నాను. తర్వాత ఆ ముక్కల్ని పొడిగుడ్డ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఈ ముక్కలు ఆరేలాగా పచ్చడి కావాల్సినవన్నీ రెడీగా వండించుకోవాలండి. అంటే ఆవపిండి, కళ్ళుప్పు, కారం అన్నీ రెడీ చేసుకోవాలి మనం. ఈ బెల్లం ఆవకాయకి మనం మామూలుగా పెట్టే ఆవకాయలాగా కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉండవండి, కొంచెం తక్కువే ఉంటాయి. మామూలు ఆవకాయకి అయితే 4 గిన్నెలు మామిడి ముక్కలు అయితే గిన్నె నిండా ఆవపిండి తీసుకుంటామండి. దీనికి అరగిన్నె సరిపోతుంది. పచ్చడి కలుపుకోవడానికి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలండి. ఇవన్నీ ముందు ఆవపిండి వేశాను కదా, ఇప్పుడు కారం తీసుకుంటున్నాను. నేను తీసుకున్న రసం మామిడికాయలు కాబట్టి 3/4 గిన్నె కారం వేశాను. పులుపు తక్కువగా ఉన్న మామిడికాయలు అయితే అరగిన్నె కారం సరిపోతుంది. తర్వాత ఉప్పు వేయాలి. కళ్ళుప్పుని ఎండలో ఎండబెట్టి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. కళ్ళుప్పుని గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా అయినా వేయచ్చు, కాకపోతే కరగడానికి టైం పడుతుంది. ఉప్పు వచ్చేసి 1/4 కప్పు వేశాను. 2 స్పూన్లు తక్కువే వేశాను. సరిపోయిందో చూసి మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు బెల్లం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 3 పావులు పట్టిందండి బెల్లం మొత్తం నాకు. 4 గిన్నెలు నిండుగా ముక్కలు తీస్తున్నాను కదా, ఒక గిన్నె నిండుగా చూపించాను మీకు. ఇంకో పావు బెల్లం వేశాను. పులుపు కాయలు కాబట్టి బెల్లం ఎక్కువ పట్టింది. మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉంటే బెల్లం ఎక్కువ పడుతుంది. పులుపు తక్కువగా ఉంటే బెల్లం తక్కువ పడుతుంది. పులుపు తక్కువగా ఉంటే నేను తీసుకున్న 4 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత నూనె పోయాలి. పావు నుంచి అరకప్పు వరకు ఉంటుందండి. నువ్వుల నూనె తీసుకున్నాను నేను ఇక్కడ, గానుగ నుంచి తెచ్చింది. పల్లె నూనె, నువ్వుల నూనె రెండింటిలో ఏది తీసుకున్నా బాగుంటుంది. తర్వాత 2 స్పూన్లు మెంతులు వేయాలి. మెంతి పొడి వేయకూడదు, మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లిపాయలు ఫుల్గా తీసుకుని పొట్టు వెలిచి గబ్బాలు వేసుకోవాలి. ఇక్కడ పసుపు వేయటం మర్చిపోయాను నేను. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఈ బెల్లం ఆవకాయని ఒక డబ్బాలో వేసి 3 రోజుల పాటు ఊరబెట్టాలి. 3 రోజులు కూడా అలా వదిలేయకుండా ఉదయం పూట గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం ఆవకాయ పెట్టినప్పుడు బాగా ఎండలు ఉండాలండి. ఎండల్లోనే పెట్టాలి దీన్ని. ఊరిన తర్వాత పులుసు వస్తుంది కదండి, ఆ పులుసుని ఎండలో ఎండబెట్టాలి. అలా ఎండబెడితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ బెల్లం ఆవకాయ మా ఫ్యామిలీలో ఎవరికి తెలియదండి, పట్టరు కూడాను. కానీ నాకు ఎలా తెలుసని చెప్తాను. మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ నేర్పించారండి. ఆ ఆంటీ వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి తణుకు. బెల్లంతో చేసి తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు 4 ఇయర్స్ బ్యాక్ తెలిసి పచ్చడి. 4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి పెట్టాను, కానీ మా ఇంట్లో ఎవరు ఇష్టంగా తినలేదు. అప్పటి నుంచి పెట్టలేదు నేను ఇంకా. పచ్చడి అంటే కారంగా ఉండాలి, నెయ్యి వేసుకుని తినాలి అని మా వాళ్ళ ఫీలింగ్ అండి. ఇందులో బెల్లం ఉండేసరికి ఎందుకు వాళ్ళకి నచ్చలేదు. కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను. నాకైతే ఉగాది పచ్చడి తిన్నట్టే ఉంటుంది. ఉగాది పచ్చడి కూడా నేను చాలా ఇష్టంగా తింటాను. మా ఇంట్లో అందరూ తక్కువే తింటారు, నేను ఎక్కువగా తింటాను. ఆవకాయలో బెల్లం వేసి పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగాను. మా పెద్దవాళ్ళు చేశారు, మేము కూడా చేస్తున్నామని చెప్పేసి అన్నారు. కాకపోతే ఒక సీక్రెట్ ఉందండి. అదేంటంటే ఇందులో బెల్లం, ఉప్పు, పసుపు 3 ఉన్నాయి కదండి. ఈ 3 కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయంట. ఈ బెల్లం ఆవకాయ పెట్టుకుంటే ఆ 3 ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం ఉంటుందంటండి. పాత రోజుల్లో సంవత్సరానికి సరిపడా పచ్చడి పెట్టేవాళ్ళు కాబట్టి నేను చెప్పిన ఈ 3 వస్తువులు ఎప్పుడు మన ఇంట్లో ఉన్నట్టే. ఆంటీ ఆ విషయం నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయానండి. మా పెద్దవాళ్ళు మాకు అలానే చెప్పారు. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్పాను అన్నారు. ప్రాంతాల వారీగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారండి. ఎదుటి వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించామనుకోండి, మన సాంప్రదాయాలను కూడా వాళ్ళు గౌరవిస్తారు.
ఈ విషయం నాకు సాంప్రదాయం ప్రకారంగా నచ్చింది. హెల్త్ పరంగానే బాగుంటుంది, బెల్లం ఉంది కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను ఈ బెల్లం ఆవకాయ. అల్లం పచ్చడి ఇష్టంగా తినే వాళ్ళకైతే ఈ బెల్లం ఆవకాయ కూడా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, 3 రోజుల తర్వాత ముక్కల్ని పులుసుని సపరేట్ చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు ఎండడానికి 3 రోజులు టైం పట్టింది. పులుసు ఎండడానికి 4 రోజులు టైం పట్టింది. మామిడికాయ ముక్కలు 3 రోజుల పాటు బెల్లం, ఉప్పు, కారంలో ఊరినాయి కదండి. ఆ ముక్కలు అలానే తినేసేయచ్చు, చాలా బాగున్నాయి. కాకపోతే 3 రోజుల పాటు బాగా ఎండితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పులుసు మనం ఎండలో పెట్టినప్పుడు వేడికి బెల్లం కరిగి పలచగా ఉన్నట్లు కనిపిస్తుంది. నైట్ మనం ఇంట్లో పెడతాం కదా, ఉదయాన్నే చూస్తే బీసుకుంటుంది. మళ్ళీ ఎండలో పెట్టగానే పలచగా వచ్చేస్తుందండి. ఇలా 4 రోజులు ఎండబెట్టాను. 5వ రోజున ముక్కలో పులుసు 2 కలిపి ఎండబెడుతున్నాను. ఎండలో పెట్టి సాయంత్రం ఇంట్లోకి తీసుకెళ్ళి మూత వేస్తాం కదండి. వేడి తగ్గిన తర్వాత మూత వేయాలి. కానీ బాగా ఎండగా ఉండాలి, ఎండగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి పచ్చడి. ఇప్పుడు పగలంతా ఎండిన తర్వాత సాయంత్రం చూపిస్తున్నాను చూడండి, పచ్చడి బీసుకుపోయింది. ఇలా 8 రోజులు పట్టిందండి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండి బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది. తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండాల్సిన పచ్చడిలో ఇది కూడా ఒకటి.